దేవుడు మనందరినీ దీవించునుగాక. అందరూ బాగున్నారా? బాగున్నారు. చాలా సంతోషం. ప్రభు మనల్ని ప్రేమించాడు. 3 నెలలు తన రెక్కల కింద మనందరినీ భద్రపరుచుకుని ఈ 4వ నెల ఏప్రిల్ నెలలో ఈ మొదటి ఆదివారము దేవుని యొక్క సన్నిధిలో మనం చేరి ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాము. ప్రభువు మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. మనతో ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మాట్లాడతాడండి నాతో అన్నవాళ్ళు? నిజంగా దేవుడు మీతో మాట్లాడతాడా? ఖచ్చితంగా మనతో ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆరాధనలో సహోదరులు శశి మనను ఆత్మీయంగా నడిపించారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో బలముగా దిగటం నేను చూశాను. హల్లెలూయా. మరి ఆరాధనలు ఎంతమంది ఆయన ప్రభావాన్ని అనుభవించారో నాకు తెలియదు, కానీ ఆరాధనలో దేవుని ప్రభావం అనేది మనందరి మీదకి బలముగా దిగింది. ఆమె కాబట్టి ఆరాధనలో ఉంది ఆశీర్వాదం. ఎక్కడ ఉందండి? ఇంకొక మాట చెప్తానండి. ఆరాధన చేస్తే ఆశీర్వాదం వస్తుంది. ఆరాధన చేస్తే రోగాలు వెళ్ళిపోతాయి. ఆరాధన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రభుని ఆరాధన చేసే సమయము లోపుగానే మనందరం కూడా వచ్చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఆయన ఆరాధించేవారట ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధించాలి, ఆయన ప్రేమించాలి. ఏమండి పాడాం కదా, ప్రేమించేదను. నిజంగా అధికంగా ప్రేమించేవారు ఎలా ఉంటారు చెప్పండి? ప్రేమించేవారు అధికంగా ప్రేమించారు. అందరికంటే ముందుగా దేవుని కనపడాలని వస్తారు. హల్లెలూయా. నేను వచ్చేసరికి ఇక్కడ చాలా మంది వచ్చేసారు. ఆమె కావాలి. మన ఫలానా 8 గంటలకు ప్రార్థన అంటే నువ్వు వచ్చినా నువ్వు రాకపోయినా, నేను వచ్చినా రాకపోయినా నా ప్రభు 8 గంటలకు వచ్చి కూర్చుంటాడు. ఆయన చూస్తాడు ఎవరు వస్తున్నారా, ఎవరు నేనంటే ప్రేమగా ఉన్నారా, నేనంటే ఎవరంటే ఇష్టంగా ఉన్నారా, ఎవరు ఆసక్తిగా దేవుడు నా దగ్గరికి వస్తున్నారని దేవుడు ఇక్కడ కూర్చునంట ఎవరు ముందు వస్తున్నారైనా చూసే దేవుడుగా ప్రభు అతి చెప్తుంది కదా. ఆయన మనం ప్రేమించే వారంగా ఉండాలి. ఆయన మనల్ని ప్రేమించి ఆ పరలోక మహిమను విడిచి మన దగ్గరికి ఆయన వస్తున్నప్పుడు మనం ఎంత తొందరగా రావాలి చెప్పండి. హల్లెలూయా. వచ్చే ఆదివారం అందరము కూడా ఏమండి 8 గంటలంటే 8 గంటలకల్లా దేవుని సన్నిధిలోనికి రావాలి. ఆమేన్. అలా సిద్ధపడుతున్నాక ఏమండి రావాలి. ఆసక్తిగా ఉండాలి, ప్రేమించాలి దేవుణ్ణి. ఏమండి మరి ఎందుకంటే దేవుడు ఈరోజు ప్రేమల గురించే మాట్లాడుతున్నాడు. ఏమండి పాట ప్రేమ గురించే. హల్లెలూయా. వాక్యము కూడా దేవుని యొక్క ప్రేమ అనే ఒక అంశం మీద నేను మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నా. దేవునికి స్తోత్రం. ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు, అన్నా ప్రేమ అంటే నీకు తెలుసా అని అన్నాడు. ఏమన్నాడు? ప్రేమ అంటే తెలుసా. అప్పుడు నేను అన్నాను,
ప్రేమ అంటే తెలియకపోవడం కదా, 2 అక్షరాలే కదా అన్నాను. ఏమన్నాను? తెలియకపోవడం ఏంటి? ప్రేమ అంటే 2 అక్షరాలే కదా అని నేను అన్నాను. అప్పుడు ఆ తమ్ముడు అంటాడు, ప్రేమ అంటే అసలు ఏంటో తెలుసా? ప్రేమ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 2 అక్షరాలు ఉన్నాయి కదా. అదేమి లేదు 2 అక్షరాలు. కానీ ఆ 2 అక్షరాలు కనుక మనం విడదీసి కనుక చూస్తే చాలా అర్థం ఉంది అన్నా అన్నాడు. అవునా? ఏముందరా అన్నా. అప్పుడు అన్నాడు, ఫస్ట్ అక్షరం ఏంటి? ప్రే అనగా ప్రేమించడం అంట. ప్రే అనగా అర్థం ఏంటి? ప్రేమించడం. అది మరి మాండేంద్ర అంటే అన్నాడు మర్చిపోవడం అన్నాడు. అంటే ప్రేమ అంటే ఏంటంట? ప్రేమించడం, మర్చిపోవటం అంట అర్థం. అంటే చాలా మంది కూడా ప్రేమ అంటే ఏంటో అర్థం కావట్లా. ఇష్టమైతే ప్రేమిస్తున్నారు, ఇష్టం లేకపోతే మర్చిపోతున్నారు. అంతే కదా? ఇష్టమైతే మాట్లాడుతున్నారు, ఇష్టం లేకపోతే మాట్లాడటం మానేస్తారు. అదే నా ప్రేమ అంటే. మనకు తెలిసిన ప్రేమ అదే. మనకు తెలిసిన ప్రేమ ఏంటయ్యా అంటే, ఇష్టం ఉంటే ప్రేమిస్తాం, ఇష్టం లేకపోతే ఏం చేస్తాం? మర్చిపోతాం. అది మనకు తెలిసిన ప్రేమ. అదే ప్రేమ అంటే. అసలు ఇది మనుషుల ప్రేమ. ఇది ఎవరి ప్రేమ? ఏమంటారు? అవునంటారు కదా, చెప్పండి. ఏమంటే మనుషుల ప్రేమ ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇష్టం ఉంటే ప్రేమిస్తారు, ఇష్టం లేకపోతే మర్చిపోతారు. అసలు ప్రేమ మర్చిపోతారు అసలు? ఏమంటే ప్రేమను అసలు మర్చిపోతారా? ప్రేమ ఉన్నప్పుడు, నిజమైన ప్రేమ నీలో ఉంటే ఆ మలుపు అనేది వస్తుంది అసలుకి. ఇలా మనం ఆలోచన చేస్తే, సరే మనుషుల ప్రేమ, ప్రేమించే ప్రేమ, మర్చిపోయే ప్రేమ, ఈ 2 మనుషుల్లో ఉన్నాయి. అయితే అసలు దేవుని ప్రేమ అంటే ఏంటి, లేదా దేవుని ప్రేమ ఎలా ఉంటుందో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక 3 విషయాలు ఈరోజు మనము చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవాడు కీర్తన గ్రంథం 125వ కీర్తన 125వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుదాం. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్. ఇక్కడ లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అంటున్నాడు. తలపైకి ఇప్పుడు చూడండి, యెరూషలేము చుట్టూ ఏమున్నాయంట? పర్వతాలు ఉన్నాయంట. యెరూషలేము మధ్యలో ఉంటే యెరూషలేము చుట్టూ ఏమున్నాయో తెలుసా? పర్వతాలు ఉన్నాయి. ఎత్తైన పర్వతాలు. ఈ ఎత్తైన పర్వతాలు ఎందుకోసమయ్యా అంటే, యెరూషలేములో నివాసం చేస్తున్న వారికి ఏమండి ఏ శత్రువు కూడా వారిని ముట్టకుండా ఉండటానికి ఆ యెరూషలేము చుట్టూ కూడా దేవుడు ఏముంచాడంటే ప్రాకారాలు ఉంచిన వాడుగా ఉన్నాడు. అంటే ఈ పర్వతాలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే, శత్రువు అనేటువంటి వాడు తన ప్రజల మీదకి రాకుండా ఉండటానికి ఆ ప్రాకారాలు ఏం చేస్తాయంట? ఉపయోగపడేవిగా ఉంటాయి. అంటే తన ప్రజలని ఆ ప్రాకారాలు ఏం చేస్తాయంటే భద్రం చేసేవిగా ఉంటాయి. అంటే యెరూషలేములో ఎవరున్నారయ్య అంటే దేవుని యొక్క ప్రజలు ఉన్నారు. చెప్పండి, ఎవరున్నారండి? దేవుని ప్రజలు ఉన్నారు. ఆయన పిల్లలు ఉన్నారు. వారి స్వాస్థ్యం ఉన్నది యెరూషలేములో. అయితే ఈ యెరూషలేమును ఎలాంటి శత్రువు దాన్ని ముట్టై వేయకుండా ఉండాలని, దాన్ని పాడు చేయకుండా ఉండాలని దేవుడు ఏం చేశాడంటే దాన్ని కాపాడటం కోసమై తన ప్రేమ అనగా ఆ యెరూషలేము చుట్టూ కూడా పర్వతాలను ఏం చేశాడంట? ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడు. అనగా
దాని అర్థం ఏంటయ్యా అంటే యెరూషలేము చుట్టూ ప్రాకారం లేదా పర్వతాలు ఉన్నట్లుదంట దేవుడు ఏం చేస్తున్నాడట, మన చుట్టూ కూడా తన ప్రజల చుట్టూ ఆయన ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అంతేనా మాట ఉంది. యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు నీ చుట్టూ ఉంటున్నాడు. ఎందుకు దేవుడు నీ చుట్టూ ఉంటున్నాడు తెలుసా? ఏ శత్రువు నీ దగ్గరికి రాకూడదని, ఏ శోధన నీ ఇంట్లోకి రాకూడదని, ఏ బాహ్యత నీ దగ్గర చేరకూడదని. ఏమండి, అపవాదైన సాతాను గాడండి ఎవరిని మృంగుదామని వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె. ఒక ఉదాహరణ చెప్తా. ఒకరోజు పరలోకంలో దేవుని యొక్క సన్నిధి అనగా దేవుడు ఉన్నప్పుడు ఈ అపవాది లూసిఫర్ కూడా ఎవరికి వెళ్ళిందంట? దేవుని దగ్గరికి వెళ్ళిందంట. వెళితే దేవుడు అడిగాడంట, ఏ సైతానా ఇక్కడ ఏం పని నీకు అని చెప్పేసి అడిగాడంట. అప్పుడు అపవాది సాతాను చెబుతుందంట, నా పని ఉంది అటు ఇటు తిరగడమే కదా అని చెప్పేసి ఉన్నాను అని చెప్పిందని. చెబితే మరి భూమి మీద నా కుమారుడు నా దాసుడు యోబు ఉన్నాడు, ఆయన సంగతి నీకు తెలుసా అని అపవాదిని అడిగాడంట దేవుడు. అప్పుడు అపవాది అంటుందంట, నాకెందుకు తెలియదు అయ్యా, నాకెందుకు తెలీదు, అందరి ముందు తెలుసు, యోబు గురించి కూడా నాకు తెలుసు. యోబు ఇంటి చుట్టూ నువ్వు కంచి వేసావు కదా. ఏం వేశాడంట? యోబు ఇంటి చుట్టూ దేవుడు ఏం చేశాడంట? కంచి వేసావు కదా. ఆ కంచి వేసావు కాబట్టి యోబు నువ్వంటే భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు, ఆశీర్వాదాలు పొందిన వాడుగా ఉన్నాడు, గొప్పవాడుగా ఉన్నాడు. ఒక్కసారి ఆ కంచె తీసి చూడు అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు ఈ మాట చెప్పాలనుకున్నానంటే, యోబు ఇంటి చుట్టూ ఏముందో తెలుసా? దేవుని యొక్క కాపుదల ఉంది, దేవుని యొక్క భద్రత ఉంది. యోబు ఇంటి చుట్టూ తన పిల్లలకి దేవుని కాపుదల ఉంది, తనకి కాపుదల ఉంది, తన ఆస్తికి కాపుదల ఉంది. కాబట్టి అపవాదైన సాతాను గాడు యోబు ఇంటి దరిదాపుల్లో కూడా రాలేకపోయిన వాడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అర్థమైంది ఈ మాట? అంటే దేవుని యొక్క కాపుదల నీకుంటే, దేవుని యొక్క భద్రత నీ కుటుంబానికి ఉంటే, దేవుని హస్తము నీ బిడ్డలకి తోడుగా ఉంటే, నీ కుటుంబంలో ఏ నష్టం కూడా ఇంటిలోనికి రాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యోబు ఇంటి చుట్టూ ఎందుకు దేవుడు కంచె వేశాడు? యోబు ఇంటి చుట్టూ ఎందుకు దేవుడు ఒక భద్రతనిచ్చాడంటే, యోబు దేవునిని ప్రేమిస్తున్నవాడుగా ఉన్నాడు, లేదా దేవునిని ఆరాధిస్తున్నవాడుగా ఉన్నాడు, లేదా దేవుని ఎడల యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, చెడుతనాన్ని అసహించిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోబు గురించి దేవుడి సాక్షినిస్తూ, భూమి మీద నా దాసుడైన యోబు ఉన్నాడు, ఆయన యథార్థవంతుడు, ఏమండి న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, యెహోవా యందు అక్కడే ఉంది. మొదటి వచ్చిన యోబు గ్రంథం మొదటి అధ్యాయంలోనే ఊదు దేశమందు భక్తిపరుడిగా ఉన్నాడు యోబు. ఇప్పుడు తన ప్రజల చుట్టూ దేవుడు ఏమిస్తున్నాడంట చెప్పండి? ఏమిస్తాడంట? అందుకే వాక్యం ఉంటుంది, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా యెహోవా ఇది మొదలుకొని ఇదిగో నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మన చుట్టూ ఉండే దేవుడిగా ఉన్నాడు. ఇప్పుడు యోబు చుట్టూ దేవుడు ఉన్నాడు కాబట్టి అపవాది యోబుని ఏమి కూడా చేయలేకపోయింది. స్తోత్రం చూడారా?
ఈ రోజు ఇంటి చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉందా? ఒకసారి నువ్వు ఆలోచన చేయి. ఎందుకు నాకు నష్టం వస్తుంది? నాకు ఎందుకు ఈ బలహీనతలు వస్తున్నాయి? ఎందుకు నాకు నెమ్మది లేని స్థితి ఉంది? నా జీవితం ఎందుకు ఇట్లా ఓడిపోతున్నాను? ఒక ఆలోచనకి రావాలి. అంటే దేవుని యొక్క కాపుదల నా మీద లేదేమో, దేవుని భద్రత నాకు లేదేమో, అందుకే నేను ఓడిపోతున్నాను, అందుకే నాకు నష్టం వస్తుంది, అందుకే నా జీవితంలో నేను ఆర్థిక సమస్యలు పడిపోతున్నాను, నేను పాపంలో పడిపోతున్నాను. అంటే దేవుని యొక్క కాపుదల నా మీద లేదేమో. చూడండి, అపవాదం అంటది ఒక్కసారి తీసివచ్చుడు అంటది. హల్లెలూయా. ఏమంటదండి? ఒకసారి తీసేసి చూడు. దేవుడు ఆ కంచిని తీసేయగానే యోబుకు నాస్తంతా పోయింది. యోబుకున్న 10 మంది పిల్లలు చనిపోయారు. యోబు కూడా శరీరం అంతా రోగము చేత నింపబడి భయంకరమైన బాధపడుతున్న వాడుగా. చూడండి, దేవుని కాపుదల ఉంటే ఎలా ఉందో కుటుంబం, దేవుని కాపుదల లేకపోతే ఎలా ఉందో చూడండి కుటుంబం. ఆమేన్. అర్థమవుతుంది ఈ మాట? అంటే దేవుని కాపుదల ఉంటే నువ్వు అభివృద్ధి చెందుతావు. నీ కాపుదల ఉంటేనే, దేవుని కాపుదల ఉంటే నీ జీవితం విస్తరిస్తుంది. అందుకని వాక్యం చెప్తుంది ఈ రోజున దేవుని ఎలా ప్రేమిస్తాడో తెలుసా? యెరూషలేమునకు పర్వతాలు ఉన్నట్లుగంట తన ప్రజల చుట్టూ కూడా దేవుడు ఏం చేస్తాడంట? వ్యాపించి ఉంటున్నాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. ఎలా భద్రపరుస్తాడంటే అపవాది చేతులను పడకూడదని, కష్టాల చేతులు పడకూడదని, బలహీన చేతులు పడిపోకూడదని, లోకము చేతులు పడిపోకూడదని ఆ రోజున యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా దేవుడిని చుట్టూ ఆయన ఉండిన వాడుగా. గట్టిగా దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుడు నీ చుట్టూ చెప్పండి. దేవుడు ఎక్కడ ఉన్నాడండి? నా చుట్టూ నా దేవుడు ఉన్నాడు. ఆయన ఎందుకు తెలుసా? ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నాకు ఏ శత్రువు కూడా నా దగ్గర రాకూడదని, నా కుటుంబంలోకి రాకూడదని, నా బిడ్డల మీదకి రాకూడదని ఆయన నాకు ఏం చేస్తాడు తెలుసా? నాకు ఒక ప్రాకారం లాగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ప్రేమ అనేది, దేవుని ప్రేమ మనకి ఏం తీసుకొస్తుందంటే ఏ హాని కలగకుండా మనం కాపాడేదిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రేమ ఏం చేస్తుంది చెప్పండి? ఏ హాని కూడా నీకు రాకుండా ఆ ప్రేమని ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఒకటి. రెండో పాయింట్ చూద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం. 49. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి పొగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను తప్పి అయినను కలగదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు చూడండి ఇక్కడ అంటున్నాడు యెషయా ప్రవక్త ద్వారా, వారి యందు కరుణ చూపువాడు వారిని తోడుకొని పోవచ్చు. ఎక్కడ తీసుకెళ్తాడంట? నీటి పొగ్గ యొద్దకు వారిని నడిపిస్తాడంట. హల్లెలూయా. అంటే దేవుని ప్రేమ చూడండి ఎంత గొప్పగా ఉందో. అంటే దేవుడు ఏమండి మనల్ని ప్రేమిస్తే, దేవుడు మనల్ని ఇష్టపడితే, మన మీద ఆయన ప్రేమను చూపిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడు తెలుసా ప్రియులారా? నీటి పొగ్గ యొద్దకు ఆయన ఏం చేస్తాడంట? మనల్ని నడిపిస్తాడు. అంతమాత్రమే కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను తగులదు. అదే అంటే దేవుడు ప్రియులరా తన బిడ్డలను ఎలా ప్రేమిస్తాడంటే ఏ కొరత లేకుండా దేవుడు మనం ఏం చేస్తాడు తెలుసా? కాపాడుతున్నవాడిగా, ప్రేమిస్తున్నవాడిగా. అందుకే బైబిల్ చెప్తుంది, సింహం పిల్లలైనా ఏమి గలవై ఆకలి కొంటేమో కానీ ఆయన నమ్ముకున్న పిల్లల కంట 7 కొడువై
గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయటకు వస్తున్నారు. వారు ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నారు. ఆకలి అవుతా ఉంది వారికి. ప్రభువా, అయ్యా మోషే, మాకు ఆకలి అవుతుందయ్యా, మాకు ఆహారం లేదు, నీళ్లు లేవయ్యా అని మోషే దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ప్రజలు మోషే వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. అయ్యా, నీ ప్రజలు ఆకలి కొన్నారయ్యా, అయ్యా ప్రయాణం అలసిపోయి ఉన్నారయ్యా, అయ్యా వారికి దప్పిక అవుతుందయ్యా అంటే పరలోకములో దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు తన ప్రజలకి ఆహారంగా కురిపించాడు. చెప్పండి. ఒక మంచు కురిచినట్టుగా, ఒక తెల్లని మంచు కురిచినట్టుగా పరలోకములో నుండి తెలుసండి దేవదూతలు తినే ఆహారాన్ని తన ప్రజల కొరకై ఆయన కురిపించిన వాడుగా స్తోత్రం చెప్పండి. ఎవరి వారికి మంచి నీళ్ళు కావాలి, నీళ్లు లేవంటే ఎవరి బండలో నుండి రాతిలో నుండి దేవుడు వారికి నీళ్లను ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అంటే చూడండి, తన ప్రజలను ఎలా ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ఎలా ప్రేమిస్తాడు తెలుసా? రాస్తున్నాడు, అది ఆకలైనను దప్పికైనను ఎవరి వారికి తగలకుండా దేవుడు వారికి సమృద్ధి ఇస్తున్న వాడుగా, ఎండమానులైనను ఎండ దెబ్బైనను వారికి వారి ఇశ్రాయేలు ప్రజలు ఆ మార్గంలో వస్తున్నప్పుడంట పగలు ఎండ దెబ్బ తగిలిద్దామనంట దేవుడు మేఘ స్తంభాన్ని ఇచ్చాడంట. హల్లెలూయా. ఏ స్తంభం అండి? మేఘ స్తంభం. అంటే మేఘ స్తంభం అంటే ఏంటి? ఆ సూర్యుని ఆ మేఘం ఏం చేస్తుంది తెలుసా? కప్పివేయడం ద్వారా అదంతా చల్లగా ఉండేదంట. వాళ్ళ ప్రయాణం సాగిపోతా ఉండేదంట. అందుకే వాళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేయగలిగారు. అవే అంటే వాళ్ళకి ఆహారం కొదువు లేదు, ఏమండి నీళ్ళ కొదువు లేదు, ఏమండి వాళ్ళకి ఎండ దెబ్బ తగలకుండా వారిని ఏం చేశాడంటే దేవుడు నడిపించిన వాడుగా. అంటే చూడండి ఎంత మంచి దేవుడో మన దేవుడు చూడండి. అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తే ఏ కొదువు కూడా నీ జీవితంలో ఉండదు. అందుకనే సారేపతి అనే ఊళ్ళో ఒక విధవరాలు ఉంది, భక్తి పర్రాలు అని. చెప్పండి, ఆమె ఎవరండి? భక్తి పర్రాలు. ఒక విధవరాలు, భక్తి పర్రాలు. దేవుని విశ్వాసం కలిగింది. ఏమండి దేవుని సాగుని మాటలు లోబడగలిగేది, విధేయత కలిగింది. దేవుని యొక్క చిత్తంలో నడిచినటువంటి ఆమె ఏమంటే దేశమంతా కరువు వచ్చేసి చనిపోతా ఉంటే దేవుడు సారేపతిలో ఉన్న విధవరాల్ని పోషించడానికి, తన దాసుని ఏలియాని పోషించడానికి ఏం చేశాడు తెలుసా? ఆ విధవరాలు ఇంటికి దేవుడు నడిపించిన వాడుగా. వెలుగు దేవునికి స్తోత్రం చెప్పండి. భక్తున్న వాళ్ళు, పిల్లలున్నవారు, సంపద ఉన్న వాళ్ళు ఎవరి ఆకలికి అలమటించి వెళ్ళిపోయారు. కానీ విధవరాలి కుటుంబము 3.5 సంవత్సరాల్లో వారికి కరువు అనేది ఎందుకు తెలుసా? దేవుడు ఆ కుటుంబాన్ని ప్రేమించిన వాడుగా. ఈరోజు నేను అంటాను, దేవుడిని కుటుంబాన్ని ప్రేమిస్తే, దేవుడిని బిడ్డని ప్రేమిస్తే, ఆయన ప్రేమ నీ మీద ఉంటే కనుక ఖచ్చితంగా నీ ఇంటిలో ఏది కూడా కొదువై ఏది కొదువు ఉండదు. ఇక్కడ అదే చూడండి, దేవుడు ఏం చేస్తాడంట? ఆయన కరుణించు దేవుడిగా ఉన్నాడు. ఎవరి వారిని తోడుకుని పోయి నీటి పోకలు ఎందుకు తీసుకెళ్ళి నడిపిస్తున్నాడు అంటే వారికి దాహం అవ్వకుండా, ఏమండి ఆకలి అవ్వకుండా, ఏమండి వారిని ఎంతగా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు చూడండి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఒక నది లాంటిదండి ఆయన ప్రేమ. చెప్పండి, ఆయన ప్రేమ ఎలాంటిది? ఒక నదిలో నీళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తామండి చెప్పండి? పారుతూనే దేవుడు. అందుకే అంటాడు 1వ కీర్తన ఏమంటాడు? అతడు నీటి కారున యోన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా. అంటే ఫలించే చెట్టుగా మనం ఉంటాం. ఎప్పుడు తెలుసా? దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించినప్పుడు, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని ప్రేమలో మనం ఉన్నప్పుడు, ఆయన ప్రేమ మన మీద ఉన్నప్పుడు మనకు బహుగా
ఫలించే వారంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అందుకని చూడండి, దేవుని ప్రేమ పర్వతం లాగా ఉంటుంది. దేవుని ప్రేమ ఒక నది వలె ఉంటది. ప్రభునందు పిల్లరా చూడండి, యెరూషలేము చుట్టూ ఆ పర్వతాలు ఉండటం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి ఏమన్నా అపాయం వచ్చిందా? వారిని కాపాడిన దేవుడుగా ఉన్నాడు. అలాగే ఇక్కడ చూడండి, దేవుని ప్రేమ ఏమంటే ఒక నది వలె ఉండడం ద్వారా వాళ్ళు వెళుతున్న మార్గం అంతటిలో వాళ్ళకి నీళ్ళకి కొదువు లేదు, ఆహారానికి కొదువు లేదు, వాళ్ళకి ఎండ దెబ్బ కూడా తగలే. అంటే దేవుడు వారిని ఎంతగా వారిని కాపాడాడో లేదా వారిని నడిపించాడో మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. మనం కనుగొని చూద్దాం. చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం, మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. మీకా గ్రంథం 7:19. ఆయన మరలా జారిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. స్తోత్రం చెప్పండి. అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇక్కడ ఏమంటాడు తెలుసా? ఆయన మరలా మన ఎదుట పడతాడట. జాలిపడే దేవుడు మన దేవుడు. ఏం చూపిస్తాడండి? జాలి చూపిస్తాడు. ఎందుకు జాలి చూపిస్తాడు తెలుసా? నువ్వు మారాలని, నువ్వు పరిశుద్ధపరచబడాలని, నీలో ఉన్న అతిక్రమాలు, నీలో ఉన్న దోషాలు అన్ని కూడా పోవాలని. ఏమండి? వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో ఏం చేస్తాడంట? చూసారా? అంటే దేవుడు అంటే ప్రతి పాపాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన నీలో నుండి ఆయన తొలగించాలని ఆశపడుతున్న వాడుగా. దేవుని ప్రేమ ఎందుకు గొప్పదంటాడు? ఇప్పుడు ఒక మాట చూద్దండి, ఎవరైనా సరే మన పట్ల ఏదైనా ఒక తప్పు కనుక చేస్తే మనం ప్రేమిస్తామా? చెప్పండి. అసలు ఎవరైనా ప్రేమిస్తామా? మనం ఇష్టపడతామా? అసలుకి మనకి ఎంత కోపం వస్తుందో అసలుకి. అసలు వాళ్ళు ఎట్లా చేసినట్టు తెలుసా పాస్ గారు? మీరు ఏదో క్షమించమంటున్నారు కానీ అది ఎట్లా క్షమించమంటారు? మమ్మల్ని బాగా చదువుతారు. ఏ సైడ్ కొట్టి ఏ సైడ్ కూడా చదువుతారు. మీరు స్తోత్రం చెప్పండి. ఏ సైడ్ క్షమించమని చెప్పారనుకో, ఏం చేశారు? అది చెప్పింది ఏం చెప్ప అసలుకి. అది అంటే వాళ్ళు ఎట్లా చేశారు తెలుసా నీకు? వాళ్ళు ఎట్లా ఉన్నారు తెలుసా? వాళ్ళు క్షమించమంటారు. ఏ సైడ్ కూడా చదువుతారు మనం. హల్లెలూయా. అంటే దేవుని ప్రేమ చూడండి ప్రియులారా. వారి దోషములు, వారి పాపములు సముద్రం యొక్క అగాధములోనికి అంట ఏం చేస్తాడంట? పడవేస్తున్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే దేవునికి మనం సమీపస్తులు కావాలండి. పాపం ద్వారా మనం దూరస్తులు కాకూడదని. అందుకే బైబిల్ చెప్తుంది, ఒకప్పుడు మనము దగ్గర వారమే, కానీ పాపం ద్వారా ప్రభుత్వం మనం ఏమైపోయామో దూరస్తులు అయిపోయాం. దూరస్తులమైన మనలను సమీపస్తులుగా చేయాలని పరలోకముడు నా యేసయ్య లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపం నుంచి జీతము మరణములో నుండి జీవమును నడిపించాలని ఆయన పరలోక మహిమను విడిచి ఈ లోకానికి ఆయన వచ్చిన వాడుగా ఉన్నాడు. అందుకని ఈ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు వాక్యం అంటారు చూడండి, ఆయన మరల మన యందు జారిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్ర అగాధములలో దేవుడు ఏం చేస్తారంట? పడవేసేవాడుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఉదాహరణ చెప్తాను. యోనాకి దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి ఏం చేయమన్నాడు? సువార్తని వారు నశించిపోతున్నారు వెళ్ళి చెప్పు. వారు నా మాట విని వారు పశ్చాత్తాపడ్డారా, వారికి రావాల్సిన కీడు ఆగిపోద్ది, లేదంటే వారికి కీడు వస్తుంది, వారికి శాపం వస్తుందని చెప్పంటే యోనా గారు ఏం చేశాడంటే నినివే పట్టణానికి వెళ్ళకుండా ఆయన దర్శించి పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి వెళ్ళాడంట? ఓడలో ప్రయాణం చేశాడు. వెళ్ళిపోయి ఓడ అడుగు భాగంలో చక్కగా గుడులు పెట్టి నిద్రపోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషులకి ఆడ నిద్ర వచ్చినా
ఇంటి దగ్గర నిద్ర వచ్చిన తర్వాత తెలియదు కానీ మందిరంలో రాగానే కొంతమందికి వచ్చింది చూస్తానే ఉంటారు, కలిగిపోతా ఉంటారు. అట్లా ఎక్కడ రాని నిద్ర అంతా ఎక్కడ వచ్చిందండి? మందిరంలో చేసింది. స్తోత్రం కలుగుతుంది. నా గురించి చెప్పమంటారా? నాకు ఎక్కడ రాని నిద్ర బడిదులు వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఏం అర్థం కాదు. ఒక్కోసారి ప్రయాణం చేయడం కోటలో కూర్చొని నిద్ర వస్తూ ఉంటుంది. ఇంట్లో కూర్చొని నిద్ర వచ్చింది అక్కడ రాదు. హల్లెలూయా. అంటే ప్రభునందు గమనించండి. ఇవి గాలి నిద్రపోతూ ఉన్నాడు. ఆ సడన్గా ఎవరి గాలి తుఫాను చేసింది. ఆ దోయంతో ఏమైపోతుందంట? తర్వాత మునిగిపోతుంటే ఏమండి దానిలో ఉన్న సామాగ్రి అంతా పడేసేసాడు. ఎగుమతి దిగుమతి జరిగింది. దర్శించి మంచి వ్యాపార స్థలం, అక్కడ మంచి వ్యాపారవేత్తలు వెళుతుంటారు. ఏమంటే బతికితే సార్లే తర్వాత ఏదన్నా అమ్ముకునే బతకొచ్చు అన్నట్టుగా దాంట్లో సరికత పడేసినా కానీ అది ఇంకా మునిగిపోయేలాగుంటే వాళ్ళు చీట్లు వేసుకున్నారండి. అది ఎవరు వాళ్ళు వచ్చింది అంటే ఎవరి పేరు వచ్చిందంట? యోనా గారి పేరు వచ్చింది. హల్లెలూయా. లోపలికి రేపు చచ్చిపోతుంటే నువ్వు ఎట్ట నిద్రపోతున్నాడు, ఊరికి నిద్రపోతా లే అని చెప్పేసి యోనా లేపితే అప్పుడు యోనా గారు అంటున్నాడంట, ఇది నా వల్లే వచ్చింది, నన్ను తీసుకెళ్ళి ఏం చేయమన్నాడు? సముద్రంలో ఎందుకు పడలేమన్నాడు? నేనేమై ఉన్నాను? దోషి అయ్యా. దేవుని మాట నేను వినలా, దేవుని మాట నిర్లక్ష్యం చేశా. నా దేవుడిని నిలబడ్డా నిలబడ్డే నేను దర్శించి వెళ్తున్నా. నేను దేవుని మాట ధిక్కరించా. దేవుని మాటలో ఏదో దేవుని తలచెవులు పెట్టా. దేవుని మాటకి నేను లోపడలేదు. కాబట్టి ఇక నేను ఈ సముద్రం ఉండడానికి వీలులే, ఈ యొక్క ఓడలు ఉండడానికి వీలు లేదు. ఈ వారంలో ఇక ప్రయాణం చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ యొక్క తుఫాన్ నావైలో వచ్చింది కాబట్టి నన్ను ఏం చేయమన్నాడు? తీసుకెళ్ళి వాళ్ళందరూ యోనా గారు ఏంది సముద్రం పడేమంటావేంటి? బాబు మా మీద దోష నేరం వచ్చిందయ్యా అంటే యోనా అంటాడు, నీకేమైనా నేరం వాళ్ళు తీసుకెళ్ళి పడేయనంటే యోనా 2 కాళ్ళు చేతులు పట్టుకుని సముద్రంలో. ఇప్పుడు యోనా గారి దోషాలన్నీ ఏమైపోయి ఇప్పుడు సముద్రంలో పడవేయబడ్డాయి. వెంటనే దేవుడు చేప చెప్పాడు, చేప వెళ్ళిపో అన్నాడంటే యోనా కింద పడుతుందని ఆ చేప యోనాని ఏం చేసిందండి? మింగి వేసేసింది. హల్లెలూయా. ఇప్పుడు సముద్రములో యోనా తన పాపాన్ని ఏం చేస్తాడు తెలుసా? ఒప్పుకుంటున్న వాడిగా తిరిగి స్తోత్రం చెప్పండి. ఆ సముద్రములో యోనా చేసిన తప్పు ఏమైపోయింది చెప్పండి? క్షమించబడ్డాయి. కాబట్టి చేప తీసుకెళ్లి నినివే పట్టణం ఒడ్డున యోనా గారు ఏం చేసింది చెప్పండి? కక్కేసేసింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే దేవుని ప్రేమ చూడేంత గొప్పదో. అరే నువ్వు నా మాట వినలేదు కదా, నా మాట నువ్వు లోపం లేదు కదా, యోనా నీ వ్యవహారం ఎట్లా ఉందా, నీ వ్యవహారం ఎట్లా ఉందని ఆ సముద్రంలోనే యోనాని చంపేస్తే చంపేచ్చు కదండి ఆయన. యోనా కాకపోతే ఇంకో దేవుళ్ళు ఎవరెత్తుకోవచ్చు. కానీ యోనా తన తప్పిదమును తన పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో తన దోషాన్ని ఆ సముద్రములోనే యోనా పాపాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? క్షమించిన వాడుగా ఉన్నాడు. క్షమించి ఒక పెద్ద చేపను పంపించి ఆ యొక్క చేప తీసుకెళ్ళిపోయి ఏం చేసింది తెలుసా? నినివే పట్టణంలో ఉన్న అంటే నేను ఒక మాట చెప్పానండి. ఈ రోజు నీ పాపము సముద్రం లోకానికి గుర్తు. ఈ లోకంలో మనం ఉన్నాం, ఈ లోకస్తులుగా మనం ఉన్నాం. ఈ లోకంలో పాపం నిన్ను ప్రతిదినం ఏం చేస్తూ ఉంటది? నిన్ను అంటుతూ ఉంటది. అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎలాగో తెలుసా? నువ్వు ఎంత దోషము చేసినా, ఎంత పాపం చేసినా ఆయన ఏం చేస్తాడు తెలుసా? క్షమిస్తున్నా. ఈ భూమి నిన్ను క్షమిస్తున్నాడు, ఈ పాపములని క్షమిస్తున్నాడు. అయితే ఇది పరిశుద్ధపరుస్తున్నాడు. అందుకే వాక్యం చెప్తుంది చూడండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆయన మరలా మన మీద జారిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటిని సముద్ర అగాధములలోనే ఏం చేస్తున్నాడు తెలుసా? అంటే చూడండి, ఈ లోకంలో చేసిన ప్రతి పాపాన్ని ఈ లోకంలో ఏం చేస్తుంది? క్షమించడానికి పరలోక మహిమ విడిచే లోకానికి. చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8 వచ్చింది కదండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8 వచ్చాయి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు
ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమో కాదు, కానీ మనలను ప్రేమించి పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడు ఏమయ్యాడంట? ప్రేమ స్వరూపి. కానీ మన ప్రేమ ఏంటి చెప్పండి? ప్రేమిస్తాం, మర్చిపోతాం. ఏమంటే మన ప్రేమ ఏంటిది? కాసేపు బాగున్నంతసేపు బాగానే ప్రేమిస్తాం. ఏదైనా చెడు ఇంతకాలం ప్రేమించింది అంతలో ఒక్క రోజులో మర్చిపోతాడండి. అబ్బా, ఇది ఎలా సాధ్యమవుతుందండి? సాధ్యమైందంటే ఈ లోక ప్రేమ అలాంటిది. ఈ లోక ప్రేమలో స్వార్థము ఉంటది. ఈ లోక ప్రేమలో ఏముంటది తెలుసా? స్వార్థం. స్వార్థం లేకుండా ఎవరైనా ప్రేమిస్తారా? హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు?
ఏమండి లాభం ఏమి చూడకుండా మనం ప్రేమించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఏదో ఒక స్వార్థం, ఏదో ఒక ఆశ, ఏదో ఒక కోరిక, ఏదో ఒకటి మనం ఆశించే చెప్పండి వాళ్ళు మనం ఏం చేస్తున్నారు చెప్పమంటారా? ప్రేమిస్తున్న వారుగా కానీ ఏమి కోరుకోకుండా ఏమండి ఏ లాభమును ఆశించకుండా తనకు తానే సిలువ త్యాగన్న యేసయ్య గట్టిగా చెప్పండి హల్లెలూయా. సిలువ త్యాగం చేశాడు నా దేవుడు. ఏది నీ దగ్గర ఆశించాను? ఏమని అడిగాడా? అమ్మ నువ్వేమో నీమని అడిగాడు నిన్ను? నువ్వు డబ్బు ఇస్తే నీకు రక్షణ ఉందని చెప్పాడా? హల్లెలూయా. యేసయ్య రక్షణను మనకి ఉచితంగా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడండి? అందుకే దేవుని ప్రేమ చూడండి. దేవుని ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మన దేవుడు ఏమయ్యాడు చెప్పండి? ప్రేమ స్వరూపం ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమ ఇదిగో యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా ఆయన ప్రజలమైన మన చుట్టూ కూడా ఆయన ఉన్నాడు. ఒకటి అంత ప్రేమిస్తాడు, ఎందుకంటే మనల్ని కాపాడాలని. రెండోది ఆయన ఒక నది వలె ఏమండి ఆయన మనలను నడిపిస్తున్నాడు. ఎలాగో తెలుసా? ఏ కొరత నీకు లేకుండా, ఏ ఇబ్బంది నువ్వు పడకుండానట్లుగా ఆయన నీకు తోడుగా నడిపిస్తున్నాడు. ఆయన నేను మూడో అనుభవం తెలుసా? ఆయన ప్రేమ సముద్రం వంటిది. ఎందుకని? మన అపరాధాలన్నీ కూడా ఏమైపోతాయట? సముద్రం యొక్క అగాధములో పడవేసినట్లుగా ఆయన ప్రేమ ఏమండి మన పాపములన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాం తెలుసా? క్షమించేస్తున్నవాడుగా. ఇదిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకింతగా ప్రేమిస్తున్నాడయ్యా అంటే, ఎందుకింతగా ఆయన మన కొరకు ఏమండి ప్రేమిస్తాడంటే, ఆయన ప్రజలమై ఉన్న మనందరం ఎవరంటే ఆయన మనందరం ఎవరమే? ప్రజలు. ఆయన ప్రజలు అపవాది చేతిలో పడకూడదని, ఆయన ప్రజలు లోకపు చేతిలో పడకూడదని, ఆయన ప్రజలు వ్యసనాల్లో పడిపోకూడదని ఆయన నిన్ను ప్రేమిస్తున్నవాడుగా. ఎలా ప్రేమించాడు తెలుసా? నీ కొరకు పరలోకములో ఉన్న మహిమను విడిచి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి నీ కొరకు నా కొరకు ఏం పెట్టాడు తెలుసా? సిలువలో ప్రాణం పెట్టాడు. ఆ సిలువ దగ్గరికి వచ్చాం కాబట్టి మనకి ఈరోజు రక్షణ అనేది దొరికింది. ఆమేన్. అవునా కదండి? ఈరోజు రక్షణ మనకి ఎలా దొరికింది? ఆ సిలువ దగ్గరికి వచ్చా. ప్రభా మేము పాపులమని ప్రభు దగ్గర మనం ఒప్పుకున్నాం కాబట్టి ఆయన మన ప్రతి పాపమును కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? క్షమించిన దేవుడుగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన మనల్ని క్షమించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు బాప్తిసం తీసుకున్నాం. ఈ రోజున ప్రభు యొక్క బలంలో మనం ఏం చేయబోతున్నాం? నేను అంటున్నాను ఒక ప్రశ్న. మరి దేవునిలో బలలో చేవిస్తున్న నీలో మరి ప్రేమ ఉన్నదా? దేవుని బలలో చేవేస్తామని బాగా చెప్తావు. మరి దేవుని బలలో చేవిస్తున్నటువంటి నీలో అసలు ప్రేమ అనేది నీలో, ప్రేమ నీలో ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? చెప్పండి, నువ్వేం చేస్తావు? కొంతమంది అంటారు ప్రేమ గుడ్డిదండి అంటారు. ప్రేమ ఏంటంట? చెప్పలేదండి. కొంతమంది నుంచి అట్టగా అనిపించింది. కొంతమంది ప్రేమ వివాహాలు ఉంటాయి. ఏ వివాహాలు ఉంటాయి? ప్రేమ వివాహాలు ఉంటాయి. ఒక్కోసారి అర్థం కాదు. ఆమె చూస్తే గీడులు చూస్తే ఒక్కోసారి విచిత్రంగా ఉంటుంది అన్నమాట. అప్పుడు అనిపించింది ప్రేమ నిజంగానే గుడ్డిదిరా అనిపించదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏమండి ఈ ప్రేమ గురించి నాకన్నా మీకు ఎక్కువ బాగా తెలుస్తుంది. లోక ప్రేమలన్నీ మీకు బాగా. అయితే ఈ లోక ప్రేమ చాలా మంది ప్రేమ అని అడగండి. ప్రేమ గురించి నిర్వచనం ఏమంటే ప్రేమ గుడ్డిది అంటారు. కానీ ఒక భక్తుడు ఉన్నాడు. ఎవరంటే ఆయన సెయింట్ ఆగస్టిన్ అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఈయన ఏమని చెబుతాడంటే ప్రేమ కంట చేతులు ఉన్నాయంట. ప్రేమకి ఏమున్నాయంట? చేతులు. ప్రేమకి ఏమున్నాయి? చేతులు ఉన్నాయంట. రెండోది ప్రేమకి కాళ్ళు ఉన్నాయంట. ప్రేమకి ఏమున్నాయి? కాళ్ళు ఉన్నాయంట. ప్రేమకి
కళ్ళు ఉన్నాయంట, ప్రేమకి చెవులు కూడా. అలా చెబుతున్నాడు. ప్రేమకి ఏమున్నాయి? చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, చెవులు. అవునా? ఉన్నాయా లేవా? హల్లెలూయా. నిజంగా నీలో ప్రేమ ఉంటే ఈ 4 నీలో ఉండాలి ఖచ్చితంగా. ప్రేమ ఉన్నవాడికి, ప్రేమ అనేది ప్రేమించేవాడికి, లేదా ప్రేమలో ఆ ప్రేమకి ఏమైనా చేతులు ఉన్నాయి అన్నారు కదా, ఈ చేతులు ఎందుకు తెలుసా? ఎవరైతే అవసరతలో ఉన్నారో వారిని చూడగానే మీ చేతులు వారి దగ్గర ఏం చేయాలి తెలుసా? చాపే వ్యక్తిగా, అది ప్రేమ ఉన్నట్టు. హల్లెలూయా. కొంతమంది అవసరతలో ఉన్న ఈ చేతులు బిగబట్టుకుని కూర్చోంటారు కొంతమంది. అవునా కాదండి? వీళ్ళ ప్రేమ ఉన్నట్టేనా? ఎదుటే కనపడతా ఉంటారు కదండి కొంతమంది. అవసరత కోసం చేయి చాల్చే వాళ్ళు ఉంటారు. అవునా కాదా ప్రియులారా? ఇతరులు సహాయం కొరకై ఏమండి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? చెయ్యి చాపాలి, అప్పుడు ప్రేమ ఉన్నట్టు నీలో. హల్లెలూయా. రెండోది కాళ్ళు ఉన్నాయి. ప్రేమకి ఏమున్నాయంట? కాళ్ళు ఉన్నాయి. ఏంటి తెలుసా? అవసరతలు ఎవరైనా ఉన్న వారి దగ్గరికి నువ్వేం చేయాలి తెలుసా? పరిగెత్తుకుంటా వెళ్ళాలి. హల్లెలూయా. మన కొలుపోడా, నా ఇంటి పేరటోడా, నాకు తెలిసినోడా, అట్టగే పరిగెత్తారు, ఆ దగ్గరికి పరిగెత్తారు. అవతల ఉన్నాడు అబ్బాయి మనోడు కాదనుకో, ఒరే ఆడ మనోడు కాదులేరా, ఆ దగ్గరికి మనం పోయేది ఏందిరా, ఆ దగ్గరికి మనం పోయేది ఏందిరా అనుకునే వాళ్ళు ఉన్నారా లేదు చెప్పండి పిల్లరా? అందరి సంగతి మన సంగతి చెప్పుకోండి. మనం ఎట్టపోతామని చెప్పండి. అవునా? మనకి ఎవరైతే మనం అనుకుంటామో వాళ్ళ దగ్గరికి మన కాళ్ళు నడుతున్నాయి, కానీ మనోడు కాదు పరాయోడు అనుకున్నది మన కాళ్ళు నడుతాయా? దాని వైభవం ఉంటుంది. ప్రేమ అనేది కనుక నీకుంటే నువ్వు కాళ్ళు ఏం చేస్తాయి తెలుసా? అక్కడికి అవసరంలో ఉన్న వాడికి నీకేం చేస్తాయి తెలుసా? పరిగెత్తున్నా వెళ్ళి వారికి సహాయం చేసేలాగా ఉంటాయి. మూడోది ఏముంది? ప్రేమకి కళ్ళు ఉన్నాయి. హల్లెలూయా. ఎవరైనా పేదరికంలో ఉన్నవారు, లేమిలో ఉన్నవారికి కనపడదు, వారి ఏం పడాలి తెలుసా? జాలి పడాలి.